తెలంగాణ విశ్వవిద్యాలయంలో నూతన విద్యా విధానం ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా జరిగిన సదస్సు నూతన విద్యా విధానం అమలుతో కేంద్ర ప్రభుత్వం పేద విద్యార్థులకి ఉన్నత విద్య దూరం చేస్తోందని మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ కళాశాలలో నూతన విద్యా విధానం ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి, జస్టిస్ చంద్రకుమార్, మాజీ విశ్రాంత న్యాయమూర్తి ఆంధ్రప్రదేశ్ వినాయక్ రెడ్డి, కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ పద్మజ షా, రిటైర్డ్ ప్రొఫెసర్ ఉస్మానియా విశ్వవిద్యాలయం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆకునూరి మురళి మాట్లాడుతూ నూతన విద్యా విధానంపై అన్ని యూనివర్సిటీల్లో విద్యార్థులకి అవగాహన కల్పించడానికి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్రజలందరికీ విద్యని అందించాలనే ఆకాంక్షల్ని ఈ నూతన విద్యా విధానం వ్యతిరేకిస్తుందన్నారు. విద్యా వ్యాపారీకరణ వల్ల ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలు, వికలాంగులకి హామీ పడిన సామాజిక న్యాయం దూరం చేసే విధంగా జాతీయ విధానం ఉందని దుయ్యబట్టారు. ఒకటే పరీక్షలు నిర్వహించే పద్ధతి, రెగ్యులరైజేషన్ సంస్థ, అక్రిడేషన్ సంస్థ, ఒకటే ప్రమాణాలు నిర్ణయించే సంస్థల్ని స్థాపించడం వల్ల రాష్ట్రాల హక్కుల్ని కాలరాసిందన్నారు. అంతేకాకుండా స్కూల్ కాంప్లెక్స్లు పేరు మీద పరిసరాల గ్రామాల్లోని, బస్తీల్లోని ప్రభుత్వ పాఠశాలల్ని మూసివేస్తుందన్నారు. పూర్వ ప్రాథమిక విద్య, సెకండరీ విద్యని ప్రాథమిక హక్కుగా గుర్తించడం లేదన్నారు. ఈ నూతన విద్యా విధానంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాల్ని, విదేశీ విద్యాలయాల్ని అనుమతిస్తారని అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయం పీడీఎస్యు, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ నాయకులు కర్కా గణేష్, జన్నారం రాజేశ్వర్, రాచకొండ విఘ్నేష్, యూనివర్సిటీ సంఘ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇంతకు ఇప్పుడు ఏం చెప్పంటారు మీరు? విద్యా విధానము ఏదైతే భారత ప్రభుత్వం తీసుకొచ్చిందో ఆ నూతన విద్యా విధానంలో ఒక అందరికీ సమాన నాణ్యమైన విద్య ఇవ్వాలి అనే అంశం మీద ఎక్కువగా నొక్కి చెప్పినట్టు మనకు కనబడటం లేదు. ఎంతసేపు మళ్ళీ అక్కడ కూడా ఒక అసమానత విద్య ఇవ్వాలనేది, అంటే పేదవాళ్ళకు సంబంధించి ఏదో ఒక ఐటీఐయో లేదా నైపుణ్యాలు ఇవ్వాలని చెప్పేసి, మళ్ళీ ధనవంతులకి కార్పొరేట్ విద్యకు సంబంధించి వాళ్ళకి వాళ్ళ ఇష్టమైన విద్య తీసుకోవచ్చని, లేకపోతే కింద పేదవాళ్ళకు సంబంధించి మాతృభాషలో బోధించాలని, అట్లాగే ధనవంతులకు సంబంధించి విద్యను మాత్రము ఇంగ్లీష్ మీడియం విద్య ఇవ్వచ్చు అని, అంటే అందరికీ సమానమైన విద్య, నాణ్యమైన విద్య ఇవ్వాలనే ఒక విధానము ఈ నూతన విద్యా విధానంలో కనబడటం లేదు. అది మాకు చాలా బాధించే అంశం అన్నమాట. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడైనా కానీ విద్యా విధానాలు ఎట్లా ఉంటాయంటే అందరికీ కూడా సమానమైనటువంటి కరికులము, సమానమైనటువంటి భాష, సమానమైనటువంటి స్కిల్స్ ఇచ్చేటట్టుగా ఉంటుంది. కానీ ఇక్కడ ఎట్లా ఉందంటే కొన్ని కులాలకు సంబంధించిన విద్యని, వృత్తిపరమైనటువంటి విద్యని, ఉదాహరణకి కుమ్మరోళ్ళు కుండలు తయారు చేయాలి, ఆ విద్యను కూడా ఇవ్వండి అనేటట్టుగా వీళ్ళు విద్యా విధానం ఉందన్నమాట ఇది. సో ఇది కరెక్ట్ కాదు ఇది. సో ఉదాహరణకి ఒక కార్పెంటరీ అనేది ఒక నువ్వు విశ్వవిద్యాలయాలలో కానీ, లేకపోతే కాలేజీలో కానీ, స్కూళ్ళలో కానీ నువ్వు పెడితే అందరికీ పెట్టాలి, అంతేగాని ఒక ఆప్షనల్గా పెట్టకూడదు అది. సో పెడితే అందరికీ కూడా కార్పెంటరీ తెలియాలి. ఈవెన్ ది రిచెస్ట్ పీపుల్కి సంబంధించిన పిల్లలు కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళల్లో కూడా పెట్టాలి. అట్లాంటి విద్యా విధానం ఉండాలి. కానీ అంటే ప్రభుత్వ స్కూల్లో చదివే వాళ్ళకి ఒక విద్యా విధానము, సో అట్లాగే ప్రైవేట్ విద్యలో ఉన్నటువంటి విద్యా విధానము చేయడం వలన ఈ అసమానతలు ఎక్కువవుతున్నాయి అనేది మాకు చాలా క్లియర్గా కనబడుతుంది. సో అది మేము దాన్ని ఖండిస్తున్నాము. థ్యాంక్ యూ. జాగో తెలంగాణ వైపు నుండి యూనివర్సిటీలలో తిరిగి యూనివర్సిటీ పిల్లలకి కొంత దేశ రాజకీయం మీద, సమాజంలో జరుగుతున్నటువంటి అంశాల మీద, ముఖ్యంగా ఎందుకు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో నాణ్యమైన విద్య దొరకడం లేదు, అట్లాగే ఎందుకు నిరుద్యోగులు ఇంత గోసపడుతున్నారు, సో ఎందుకు ఇంకా కూడా దేశంలో స్వాతంత్రం వచ్చినాక 75 సంవత్సరాల తర్వాత కూడా మనకి పేదరికం ఉంటుంది, ఎందుకు ఈ రకంగా అవినీతి ఉంటుంది, ఎందుకు పేదల పట్ల ప్రభుత్వాలు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా సో మిగతా అంశాల మీద, ఎలక్షన్ అంశాల మీద ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు ఎందుకు? ఇలాంటి అంశాల మీద మేము యూనివర్సిటీ విద్యార్థులకి కొంతమేరకు అవగాహన ఇవ్వడానికి కొన్ని ఫిగర్స్తో సహా దేశంలో జరుగుతున్నటువంటి విషయాలు చెప్తున్నాం అన్నమాట. దాంట్లో భాగంగా మేము ఈరోజు తెలంగాణ యూనివర్సిటీ కూడా రావడం జరిగింది. నేను, నాతో పాటుగా జస్టిస్ చంద్రకుమార్ గారు, ప్రొఫెసర్ కె లక్ష్మణ గారు, ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి గారు, సో అట్లా హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. సో మేము రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలు తిరిగి ఈ రకమైనటువంటి అవగాహన ఇవ్వాలని చెప్పేసి జాగో తెలంగాణ వైపు నుంచి మేము నిర్ణయం తీసుకున్నాం. థ్యాంక్ యూ.